నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరర్ థెరపిస్ట్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరైనా సరే టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగతంగా మీకున్న ప్రాబ్లమ్స్కి అంటే ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హౌస్ అంటే ప్రమోషన్స్కి సంబంధించి, ఎవరన్నా సొంత ఇంటికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో చాలామంది కొంచెం ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్కి మీరు ఏ క్రిస్టల్ని అలాగే ఏ స్విచ్ బోర్డ్ని మీరు అనుసంధానం చేసుకొని యూజ్ చేస్తే బాగుంటుందో కూడా మనం క్రిస్టల్ హీలింగ్ ద్వారా లేదా క్రిస్టల్ థెరపీ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలా మీకు సంబంధించిన ఏ క్రిస్టల్స్ని వాడాలి, ఏ స్విచ్ బోర్డ్స్ని వాడాలి తెలుసుకోవాలనుకున్నా సరే, అంటే వ్యక్తిగతంగా ఈ నంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెరా హీలింగ్ కానివ్వండి, స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా క్లాసెస్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్లాసెస్ అనేవి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ వచ్చేసి మనకి జూమ్ సెషన్స్ ద్వారా కూడా మనం క్లాసెస్ అందించడం జరుగుతుంది. మీరు దగ్గరలో హైదరాబాద్ అనుకుంటే కనుక ఆఫ్లైన్లోనే డైరెక్ట్గా మీరు నేరుగా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఈ ప్రిడిక్షన్స్ మనకి జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి డ్రైవింగ్ చేసేటప్పుడు, నైట్ జర్నీ చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా ట్రావెల్స్కి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, వెళ్తున్నప్పుడు వెళ్ళిన తర్వాత కూడా ఈ వీక్లో ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో అంటే జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా ఎవరైతే ఈ టైంలో ఎవరైతే జర్నీస్ ప్లాన్ చేసుకున్నారో, జర్నీస్ లేదా ట్రిప్స్కి వెళ్తున్నారో, వెళ్ళిన తర్వాత కానివ్వండి, ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఏదైనా బోట్ రైడ్స్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనకి వర్షాకాలం కాబట్టి రీసెంట్గా కూడా మనం చూసాము, చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీడియో తీసే క్రమంలో మేబీ నాకు పేరు ఐడియా లేదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో అలా దయచేసి ఏదో క్యాప్చర్ చేద్దామని చెప్పేసి మీ ప్రాణాలను మాత్రం రిస్క్లో పెట్టుకోకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ట్రావెలింగ్లో కానివ్వండి, వెళ్ళిన తర్వాత కానివ్వండి, తిరిగి వచ్చే ప్రయత్నంలో కానివ్వండి, ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దెబ్బలు తాకే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొన్ని విలువైన వస్తువులు కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని విషయాల్లో అంటే లవ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాల్సిన టైం అని చెప్పచ్చు. ఇన్ కేస్ మీ పార్ట్నర్ దగ్గర మీకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ఆర్ ఎనీ పాస్వర్డ్స్ కానివ్వండి, పిన్లు కానివ్వండి, అంటే ఏటీఎం పిన్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అవన్నీ దయచేసి చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ప్రేమ పేరుతో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది ఓన్లీ మీ దగ్గర ఉన్న డబ్బు కోసం మాత్రమే, లేకపోతే మీ స్టేటస్ని చూసి మాత్రమే వాళ్ళు మీతో ఉంటున్నారని తెలుసుకోగలుగుతారు. కొంతమంది జస్ట్ ఏదో టైంపాస్కి మాత్రమే మీతో లవ్ పేరుతో మీతో గేమ్ ఆడుతున్నారు అనే విషయాలు తెలుసుకోగలుగుతారు. కొంతమంది వాళ్ళ జీవితంలో మీరు కాకుండా ఇంకో వ్యక్తికి కూడా వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ ప్రయారిటీ, ప్రేమని, ఎఫెక్షన్ని పంచుతున్నారు అని తెలుసుకోగలుగుతారు. అలాగే కొంతమంది మీకు ఏ రీజన్స్తో అయితే దగ్గర అయ్యారో అవి కేవలం మీకు దగ్గర అవడానికి మాత్రమే ఒక ఆయుధంగా యూజ్ చేసుకుని వచ్చారు మీ దగ్గరికి అని తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మీ జీవితంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే లవ్గా గుడ్డిగా నమ్మేస్తున్నారో, అంటే కొంతమంది మోసం చేసే వాళ్ళని చాలా గుడ్డిగా నమ్ముతున్నారో వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. దయచేసి తప్పుగా అనుకోకండి. సిన్సియర్గా లవ్లో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు. మోసంగా దగ్గరైన వాళ్ళు కావచ్చు, మోసం చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా మీ పార్ట్నర్ యొక్క రియల్ ఫేస్ తెలుసుకోగలుగుతారు. మీరు ఇన్నాళ్ళు కూడా ఒక రిలేషన్ అంటే మీది అనుకున్న వ్యక్తి మీ వ్యక్తి కాదని చెప్పి తెలుసుకోగలుగుతారు. అంటే అంత పెద్ద మోసానికి మీరు గురయ్యారు అని తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా ప్రాపర్టీస్ కానివ్వండి, ఏదైనా పెళ్ళిళ్ళకి సంబంధించి కానివ్వండి, లేకపోతే చాలామంది
సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళు క్రెడిట్ కార్డు విషయంలో కొంచెం అమౌంట్ పే చేస్తే మేము చేసేస్తాం, మీ క్రెడిట్ కార్డు మీ సిబిల్ స్కోర్ పెంచుతామని చెప్పేసి ఎవరైతే కొంతమంది ఏజెంట్లు వస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని నమ్మే ప్రయత్నం చేయకండి. మోసం చేసే వాళ్ళు ఉంటారు అన్ని రకాలుగా కూడా, ప్రాపర్టీస్ పరంగా లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా, లేదు ఇలా ఇంకా బ్యాంక్ లోన్స్ ఇప్పిస్తామని చెప్పేసి కొంచెం కమిషన్స్ ముందే తీసుకుని లోన్ అయ్యేటట్టుగా చూస్తామని చెప్పేసి చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. వాళ్ళ విషయాల్లో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండండి. అడిగినంత ఇచ్చేసి దయచేసి అలాంటి మోసగాళ్ళు మాత్రం ప్రోత్సహించకండి. ప్రేమ వ్యవహారాల్లో కావచ్చు, డబ్బు లావాదేవీల్లో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. అంతేకాకుండా మిమ్మల్ని ఇంటెన్షనల్గా ఆఫీస్లో కూడా మీ వర్క్ స్పేస్లో ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ పేషెన్స్తో దాన్ని ఎదుర్కోండి, స్మార్ట్గా ఉండండి. అన్నీ కూడా నవ్వుతూ భరించడం తప్ప దయచేసి అగ్రెసివ్ మాత్రం అవ్వకండి. ఎందుకంటే ఇంటెన్షనల్గా వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో మీ జాబ్కి కూడా ఎసరు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అది అర్థం చేసుకుని పేషెన్స్తో మెలగండి. అలాగే కొన్నిసార్లు వర్క్ స్పేస్లో చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని వే ఆఫ్ జరుగుతూ ఉంటాయి కదా, ఆఫీస్లో జాబ్లోంచి తీసేస్తూ ఉంటారు, బెంచ్ మీద అంటారు, ప్రాజెక్ట్స్ లేవంటారు, కొన్ని రీజన్స్తో కొంతమందిని తీసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. ఈ వీక్లో అలాంటి టఫ్ సిచ్యువేషన్ కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కొంతమందికి. జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ గత కొంత రోజులుగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జాగ్రత్త పడండి. ఇకపోతే ప్రమోషన్స్కి కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, ట్రాన్స్ఫర్స్ వీటన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. దాంతోపాటుగా కొత్తగా జాబ్ ట్రైల్స్ చేసేవాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ జాబ్ చేస్తూ జాబ్ చేంజ్ కోసం చూసేవాళ్ళు కానివ్వండి, కెరియర్ చేంజ్ కోసం చూసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ వారం. బిజినెస్లో ఉన్న వాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ అందుకోగలుగుతారు, మీ మార్కెట్ని పెంచుకోగలుగుతారు, బిజినెస్లో సేల్స్ని బాగా ఇంప్రూవ్ చేయగలుగుతారు. అలాగే సోషల్ మీడియా ప్రమోషన్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, కొత్త విధానాలతో జనాల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో బాగా సక్సెస్ అవుతారని చెప్పచ్చు. రాజకీయ పరంగా కానివ్వండి, గవర్నమెంట్ సెక్టార్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఒక స్థానం గురించి, ఒక పవర్ఫుల్ స్థానం అంటూ నాకు వస్తే నేను కూడా ఒక వ్యక్తిగా శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి ఆ పదవుల గురించి కానివ్వండి, అలాంటి గవర్నమెంట్ జాబ్స్ కోసం చూసే వాళ్ళకి కానివ్వండి, ఖచ్చితంగా ఈ వీక్లో శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి చేస్తారు, అవి కూడా బాగా కలిసి వస్తాయి అని చెప్పచ్చు. కొంతమంది కొత్తగా తన లైఫ్ని స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు అనుకున్నాం కదా, కెరియర్ చేంజ్ అంటే జాబ్ చేసే వాళ్ళు బిజినెస్లో స్టార్ట్ చేయొచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు జాబ్కి మారచ్చు, లేదా వేరే కొత్త బిజినెస్ ఏదైనా. అంటే కెరియర్ అంటే ఇక్కడ టోటల్గా కెరియర్ అనే కాదు, ఒక ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి మేబీ అదంటే బోర్ కొట్టించి ఇంకో బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు, అది నడవక. సో అలా అనమాట. చేంజెస్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీక్లో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. కొన్ని పాజిటివ్ చేంజెస్ ఉంటాయి, బట్ పేషెన్స్ మాత్రం చాలా అవసరం. ఆల్ ది బెస్ట్.